ప్రైజ్ ద లార్డ్. మన పరిశుద్ధుడు, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్యమునకు మన దేవుని పేరట ప్రతి ఒక్కరికి ప్రైజ్ ద లార్డ్. మన దేవుడు ఎంతైనా శక్తిమంతుడు. ఎంతైనా ఎందుకు చెప్పానంటే ఈ మాట, జనాలందరికీ ఒక మార్గం చూపించి దీనిలో నడవండి అని చెప్పే క్రమంలో దేవుడు ఆయన శక్తిని నిరూపించుకున్నాడు. జనాలందరూ ఈ మార్గంలో నడవాలంటే ఆ మార్గాన్ని ఒకళ్ళు ఇవ్వాలి, ఆ మార్గాన్ని ఒకళ్ళు ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేసేంత సామర్థ్యము ఎవరికీ లేదు. ఆ మార్గం ఏర్పాటు చేయాలంటే సామర్థ్యం ఉండాలి కదా. యేసు ప్రభువుకి అంటే తండ్రి అయినటువంటి దేవునికి ఆ సామర్థ్యం ఉంది. ఈరోజు మన వాక్య ధ్యానము ఆ సామర్థ్యం గురించే. వాక్యంలోనికి వెళ్లే ముందు ఒక లేఖనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 18వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. కయప అనేటువంటి ఒక ఆయన ఒక మాట అంటా ఉన్నాడు. 14వ వచనంలో ఉన్నది ఏమనంటే, ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవుట ప్రయోజనకరమని యూదులకు ఆలోచన చెప్పినవాడు. వీళ్ళందరూ ఒక గుంపుగా ఏర్పాటయ్యి మన కోసం ఒకరిని చంపేద్దాం అని అనుకుంటా ఉన్నారు. వేరు మీ ఆలోచన సరళంగా ఉందా? మీరు ఆలోచన చేయటం కాదు. మొదటనే దేవుడు ఆలోచన చేసి ఈ మార్గాన్ని ఏర్పాటు చేసి పెట్టండి. ఈ మార్గాన్ని ఏర్పాటు చేయాలంటే చేసే సామర్థ్యము ఎవరికి ఉంది? ఉన్నారు, లెక్కకు మించున్నారు. దేవుళ్ళు దైవత్వాన్ని కలిగిన వారమని చెప్పుకునేటువంటి వాళ్ళు లెక్కకు మించున్నారు. కానీ మన ముందు వాళ్ళ సామర్థ్యాన్ని తెలియజేయటంలో సఫలమైన దేవుడు అంటే యెహోవా దేవుడు ఒక్కడు మాత్రమే. ఈ కయప అనేటువంటి మనుషుడు యూదులకు చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడంటే, ఈ యేసు ప్రభువుని చంపితే మనందరి గురించి నీతిమంతుల్ని దేవుని కొడుకునని చెప్పుకుంటుండే కదా. చంపితే మనందరి గురించి బలిచ్చినట్లు అవుతుంది. సరే కదా, అందరు ఈ మాట మీద కట్టుబడి ఉండండి. ఆ టైం వచ్చినప్పుడు అందరం కలిసి చంపేద్దాం అని ఆలోచన చేస్తారు. దేవుడు మొదటే దీనిని నిర్ణయించి పెట్టండి. పాత నిబంధన కాలంలో అనేక మార్లు రాయబడి ఉన్నది. ఈ రోజున ఏదో అన్య మనస్కంగా ఏదో ఆలోచనలో ఉండి ఎవరో చెప్తే వచ్చి ఉన్నది కాదు. దేవుని శక్తి కలిగినటువంటి బలమైనటువంటి ఆయన కార్యాల ద్వారా కాలము తిరగటం వలన దేవుని సన్నిధిలో ఈ రోజున మనం ఉన్నాం. ఆమె దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంతటి శక్తి కలిగినటువంటి కార్యాన్ని దేవుడు మన ముందు ఏర్పాటు చేసి పెట్టిన తర్వాత ఏం జరుగుతా ఉన్నదంటే, ఒకానొక సందర్భంలో యేసు ప్రభు శిష్యులకి ఒక మాట చెప్తా ఉన్నాడు. ఏమోనంటే, వినండి సోదరులారా, ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు ఏం చేసిండు, వాళ్ళ కొడుకు పెళ్లి చేస్తా పెళ్లిలో విందు ఉంటుంది కదా, ఆ డిన్నర్ అనేది ఏర్పాటు చేసి అవేంటిది శుభలేఖలు అంటారు కదా, అట్లాగా ఇన్విటేషన్లో పంపించాడు.
తీసుకున్నవాడు ఒక్కొక్కడు ఒక్కొక్క కారణం చెప్పి తప్పించుకున్నారు. ఆ రాజుకి ఏమైందంటే కోపం వచ్చి, సరే పోతే పోని, ఆ డిన్నర్ వేస్ట్ కావటం ఎందుకు, ఆ పని వాళ్ళని పిలిచి వాళ్ళకి చెప్తాడు. ఏమనంటే, మీరు రోడ్డు మీద పోండి, రోడ్డు మీద పోయినాక మీకు కనపడిన ప్రతి ఒక్కరిని పిలవండి. తన మన పర అనేం లేదు, మీకు కనపడినటువంటి ప్రతి ఒక్కరిని తీసుకురామని చెప్పితే వచ్చిన వాళ్ళతోటి ఆ స్థలం అంతా పెట్టలాడుతూ ఉంటుంది. ఆ స్థలం అంతా బిర్రున బిగుసుకుపోతుంది. అంటే అటు తిరిగినా ఇటు తిరిగిన ఆ గిన్నె తగిలి బట్టలు ఖరాబ్ అవుతాయేమో అనేంతగా జనాలు ఉన్నారు. అలాగే నిండిపోయింది. ఇక అందరు భోజనాలు చేస్తూ ఉన్నారు. చేస్తూ ఉంటే లోపలికి రాజు వచ్చిండు చూద్దామని. మరి పిలిచినేమో ఇన్విటేషన్ తీసుకొని రాలా. అసలు పిలవనటువంటి వాళ్ళని టైం లేదని చెప్పానని ఆదరాగా రోడ్డు మీద పోయి ఎవరిని పడితే వాళ్ళని పిలిచినా ఎవరు వచ్చారు ఏందని ఒకసారి చూద్దామని లోపలికి పోతే నిండిపోయింది. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నాం కదా, అటు తొలిగినా ఇటు తొలిగినా బట్టలు ఖరాబ్ అవుతాయేమో, ఆ కూరలు అవి పడి ఖరాబ్ అవుతాయేమో అన్నంతగా నిండిపోయింది. ఆ రాజు వచ్చి లోపలికి వచ్చి చూస్తే ఫుల్ అయిపోయి ఉంటుంది. ఆ ఫుల్ అయిపోయినప్పుడు ఆ రాజు పోయి ఒకళ్ళు అడుగుతూ ఉంటాడు. ఏమని అడుగుతాడంటే, లేఖనంలో చదువుకుందాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 11, 12 వచనాల్లో ఇలాగ రాయబడి ఉన్నది. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగూ వచ్చిందని అడుగగా వాడు మౌని అయి ఉండెను. రాజు వచ్చేసి అడుగుతా ఉన్నాడు, పెండ్లి వస్త్రము లేకుండా, అంటే వచ్చారు బాగానే ఉన్నది, దేవుని మందిరంలోనికి వచ్చారు బాగానే ఉన్నది, దేవుని పరలోక రాజ్యానికి సిద్ధపడుతూ ఉన్నారు, అది మంచిదే. రక్షణ అనేది లేకుండా దేవుని మందిరంలో ఎన్ని రోజులు దేవుని మేలును అనుభవిస్తా, ఎన్ని రోజులు దేవుని మనుషులమని చెప్పుకుంటా దేవుని రక్షణ లేకనే జీవితాన్ని ముగించేటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళల్లో ఒకరిని దేవుడు అడుగుతా ఉన్నాడు. ఏ ఊరు మంది, ఎక్కడి నుంచి వచ్చును, ఏంది నీ కథ, నీ వ్యవహారం ఏంది అని అడిగి చివరిలో ఒక మాట అడుగుతా ఉన్నాడు. అవును కానీ ఇవన్నీ బాగానే ఉన్నది, నీ పెండ్లి వస్త్రం ఏది, అంటే నీకు రక్షణ ఉందా లేదా అని అడిగితే వాడు తలదించుకొని మౌనంగా ఉంటాడు. ఆ రాజు ఏమంటాడో తెలుసా, వీళ్ళు బయటకు వెళ్ళగొట్టండి వీళ్ళు. రక్షణ ఉంటేనే క్రీస్తు పెండ్లి విందులో మనము భాగము. శక్తి లేక, సామర్థ్యం లేక ఎన్ని రోజులు చూసినా సరే విసూరుమంట అట్లాగే ఉండి, మొదట నువ్వు చేస్తేనే కదా నేను వచ్చేది నీ దగ్గరికి అని చెప్పే పరిస్థితులు అనేవి లేకుండా దేవుడు మన ముందు ఈ రక్షణను సిద్ధపరిచి, ఈ రక్షణ కలిగి ఉండండి ఆయన శక్తిని మన ముందు చూపిస్తా ఉన్నాడు. ఆయన సామర్థ్యాన్ని తెలియజేసుకోకుండా ఉన్న దేవుడు కాదు, మన ముందు ఆయన సామర్థ్యము, ఆయన రక్షణ కనపడతా ఉంది. ఇంకొకటి చూసుకోండి ఏదైనా చూసుకుంటే కనపడతాయేమో కానీ శక్తి కనపడదు, దేవుని బలము కనపడదు, ఆ సామర్థ్యము కనపడదు. దేవుని ఆకాశపు శక్తి అనేది మనుషుని జీవితంలో నిరంతరము కూడా కనపడదు. ఉంటే ఉండొచ్చేమో కానీ ఈ దేవుని శక్తి అనేది కనపడదు. పేరుకే ఉంటాయి,
కానీ అక్కడ ఆ పేరుకు తగినటువంటి సామర్థ్యం అనేది కనపడదు. కానీ దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే రక్షణకు సరిపడినటువంటి సామర్థ్యాన్ని మనకు కలుగజేస్తా ఉన్నాడు. ఇదే రక్షణ. ఈ రక్షణను పొందుకొని క్రీస్తు పెండ్లి విందులో భాగముగా ఉండండి అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఎంతకాలము దేవుని మందిరంలో ఉండి ఆ దేవుని మందిరంలో ఆ స్తంభం ఉంటుంది, పిల్లర్ ఉంటుంది కదా, ఆ పిల్లర్ లాగా ఎప్పుడు దేవుని మందిరంలో ఉంటనమే కానీ ఆ స్లాబుని మోసేంత భారాన్ని కలిగి ఉండాలి. పిల్లర్ లాగా ఉన్నాం కరెక్టే, భారాన్ని మోయాలిగా, దేవుని భారాన్ని మోసేటువంటి వారిగా ఉండాలి. ఆ భారం ఏంటంటే దేవుని రక్షణ. ఈ రక్షణని మనము కలిగి ఉండాలి. అప్పుడు మనకేంటంటే దేవుని మందిరంలో ఒక స్థితి అనేది కలుగుతుంది. దేవుని మనుషులమని దేవుడు మనల్ని ఆయన మందిరంలో నిలబెడతాడు. ఆమె ఈ బలమైనటువంటి దేవుని శక్తి కలిగిన కార్యాలు మన కళ్ళకే కనపడతా ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, ఏదో ఒక పుస్తకం చదివినట్లు కాదు. దేవుని రక్షణ పొందుకుంటే ఈ రక్షణకు తగినటువంటి అద్భుతాలు, ఆశ్చర్యాలు, మన ఊహకు అందినటువంటి పరలోకపు శక్తిమంతుని బలము ఇప్పుడు మనకి కనపడుతుంది, ఎప్పుడైనా కనపడుతుంది. ఎందుకంటే ఈయన సామర్థ్యము, ఈయన రక్షణని, ఆ రక్షణలో ఉన్నటువంటి ఆయన యొక్క శక్తిని తెలియజేస్తా ఉన్నది. ఈ రోజే కాదు, అన్ని రోజులు. ఆమేన్. అందుకే ఈ బలమైనటువంటి శక్తిమంతుడు ఆయన రక్షణని మనకు అనుగ్రహించి ఈ రక్షణను పొందుకోనండి, ఈ రక్షణను పొందుకొని ఆయనని ఘనపరచండి. ఈరోజు మన వాక్య ధ్యానం ఏమిటంటే కీర్తనకారుడు దావీదు మహారాజు చెప్తా ఉన్నాడు. కీర్తనల గ్రంథము 42వ అధ్యాయము 11వ వచనంలో ఇలాగ రాయబడి ఉన్నది. నా ప్రాణమా నీవేలా కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించదను. ఈ వచనంలో మన వాక్య ధ్యానము ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు. మన రక్షణకర్త మన దేవుడు. మన దేవుడు ఏం చేసినంటే మన ముందు ఈ రక్షణ వస్త్రాన్ని ఉంచి ఈ రక్షణ వస్త్రాన్ని ధరించుకోనండి. మిగిలినటువంటి వస్త్రాల వలె కాదు, ఈ రక్షణ వస్త్రము సాక్షాత్తు ఆ కయప ఏమంటా ఉన్నాడంటే, అన్నలారా మనము ఈ యేసు ప్రభుని చంపేద్దాం. ఈ యేసు ప్రభు గొర్రెపిల్లలు అంటోడు చెప్పుకుంటాడు కదా, నిలువున గొంతు కోద్దాం. ఈ పిచ్చోడు ఎప్పుడు దేవుడు దేవుడు అని అంటాడే కానీ తిరగబడేవాడు కాదు. కాబట్టి చంపుదాం. ఫిక్స్ అయింది ముహూర్తం, రెడీగా ఉండండి. సమయం వచ్చినప్పుడు తాకీదులు పంపిస్తా, సమాచారం వస్తుంది. అందరం కలిసి తలా ఒక చెయ్యేసి యేసు ప్రభువుని గొంతు నిలిమి చంపుదాం. ఆమె ఇట్లాగా వీళ్ళు మీటింగ్ పెట్టుకొని అనుకుంటా ఉన్నారు. వీళ్ళు అనుకున్నది కాదు, సాక్షాత్తు దేవుడే ఈ రక్షణ వస్త్రాన్ని నిర్ణయించి, ఆది కాలంలోనే నిర్ణయించి మన ముందు ఈ రోజున ఈ క్రీస్తు అనేటువంటి ఈ రక్షణ వస్త్రాన్ని మన ముందు పెట్టాడు. వీళ్ళు అనుకుంటా ఉన్నారు చంపేద్దాంలే అని. నువ్వు కాదు చంపేయటం, దేవుడు ఆల్రెడీ చంపేయడానికే సిద్ధపడి యేసు ప్రభు కాళ్ళ ఏళ్ల పడ్డా వదిలిపెట్టలా. నువ్వు చనిపో నువ్వు అనేకుల కోసం చనిపో అని దేవుడు ఏం చేసినట్టు వదిలిపెట్టాడు. యేసు ప్రభు ప్రార్థన చేస్తా ఉంటే ఆ చెమట రక్తంలాగా మారిపోయిందంట. ఆ టెన్షన్, ఆ శ్రమను తట్టుకోలేక చెమట అనేది రక్తంలాగా మారిపోయిందంట. ఎంతగా దేవునికి కాళ్ళ ఏళ్ళబడి ప్రార్థన చేసిందో గుర్తు చేసుకోండి. మన దేవుడు
ఈ యూదులలాగా కాకుండా వీళ్ళకి ముందే ఈ రక్షణను మన ముందు నిర్ణయించి పెట్టాడు మన దేవుడు ఆయన. ఈ శక్తిని మనము ధరించుకుందాం. ఈ వస్త్రాన్ని కలిగి ఉంటే దేవుని రాజ్యంలో మరెవ్వరు కూడా అదేంది ఇదేంది అని అడిగేటువంటి పరిస్థితులు మనకు రావు, ఎదురు కావు. ఆమె నిలబడదాం. ఆయన పరిశుద్ధుడైనటువంటి శక్తిమంతుడు. ఆ శక్తిమంతుని కార్యాలు మన జీవితంలో నిరంతరము జరుగుతాయి. ఆమె ఆ బలవంతునికి ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, పరలోకపు తండ్రి, మనుషుల చేత కాక, రాజుల చేత కాక, లోకపు రాజ్యముల చేత కాక, సాక్షాత్తు ఆకాశమందున్నటువంటి నీ తీర్మానము చేత ఈ రోజున నీవు తండ్రి మా ముందుంచినటువంటి ఈ క్రీస్తు అనేటువంటి రక్షణ వస్త్రమును ధరించుకొని నీ రాజ్యంలో సమృద్ధిగా మేము ప్రవేశము పొందినట్లు, సమృద్ధిగా నీ పరిశుద్ధమైనటువంటి పెండ్లి విందులో భాగముగా మాకు తండ్రి నీవు అనుగ్రహించమని, ఈ ప్రవేశమును మేము పొందుకొని సమృద్ధి అయినటువంటి నీ పరలోకపు మేలుల చేత ఇహమందే దీవించబడినట్లు నీ కృపను అయ్యా నీ మందిరం మీద, ఈ మందిరంలోని నీ బిడ్డల మీద కుమ్మరింపచేయమని, సర్వోన్నతమైనటువంటి నీ పరిశుద్ధతకు ఈ మనవులను ప్రతిష్ఠించి యేసు నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధుని కృప నిత్యము మనకు తోడయ్యుండును గాక. ఆమేన్, ఆమేన్.